హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనము ఇప్పుడు ద్రాక్షారామం వెళ్తున్నామండి. హైదరాబాద్ నుండి నాంపల్లి స్టేషన్ దగ్గర నుండి మనకు ట్రైన్ ఉంది, గోదావరి ఎక్స్ప్రెస్. ఈ గోదావరి ఎక్స్ప్రెస్ మనకు వైజాగ్ దగ్గర వెళ్తుంది. కానీ మనకు మధ్యలో అన్నపర్తిలో స్టాప్ ఉంటుంది, అక్కడ దిగేస్తే సరిపోతుంది. అక్కడ నుండి మనకు బస్సెస్ కానీ ఆటోస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ మనం టెంపుల్ని చూసేద్దాం పండి. ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుంటే మనం ఈ ఆలయము 9వ నుండి 10వ శతాబ్దంలో పూర్వ చాళుక్యుల పాలన నిర్మించబడిందండి. ముఖ్యంగా రాజా భీముడి కాలంలో ఈ ఆలయం మొత్తం రాయితో నిర్మించబడింది. భారీ లింగాకర శివలింగం ఉంది. ఇది స్వయంభూ లింగంగా భావిస్తారు. ఆలయంలోని శిల్పకళ, శాసనాలు, గోపురాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. భక్తులు శివుణ్ణి అండ్ మాణిక్యమ్మ అమ్మవారిని దర్శించేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారండి ఈ టెంపుల్కి. ఇక్కడ చెరువు కూడా ఒకటి ఉంది, ఒక కోనేరు ఉందండి. బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు చాలా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే చాలా న్యాచురల్గా వస్తాయన్నమాట పిక్స్ కూడా. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కోనేరు అంతా ఖాళీ ఉంది, అంటే క్లీన్ చేయడానికి మొత్తం వాటర్ బయటకు తీసామని చెప్పారు. కానీ చాలా పెద్ద కోనేరండి టెంపుల్ బ్యాక్ సైడ్, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చూడండి మీరు కూడా. దీనికి ఈ టెంపుల్ ప్రత్యేక ప్రాధాన్యత ఏంటంటే, తారకాసుని సంహరించడానికి కుమారస్వామి శివలింగాన్ని పంచభాగాలుగా విడదీశాడనమాట. ఆ భాగాల్లో ఒకటి ఇక్కడ భూమిలో పరచనిదిగా భావిస్తారు. దక్షాయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాల్లో ఇదొకటి అనమాట. శక్తిపీఠాలు అంటారు కదా మనకు. ఆ శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం అన్నమాట.